ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల నుంచి మరోసారి తిరుగుబాటు ఎదుర్కొంటుందా రాష్ట్ర ప్రభుత్వం? వాస్తవానికి ఓపీఎస్ ప్రకటించేసాం. సీపీఎస్ రద్దు చేసి అంటే సీపీఎస్‌లో ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అనేది. అది మనం కూడా మాట్లాడుకున్నాం. కానీ దాన్ని తప్పుపడుతున్నారు, వ్యతిరేకిస్తున్నారు ఉద్యోగుల సంఘం. అంతేకాదు అన్యాయం జరిగింది ఈ 2 ఏళ్ల పాటు ఒక్కొక్క ఉద్యోగి ఎంత నష్టపోయారు అనే దానికి నిరసనగా ఆయన వెంకట్రామరెడ్డి గారు ఆయన గుండు కూడా కొట్టించుకున్నారు నిరసన వ్యక్తం చేస్తూ. దాని మీద రాజకీయం నడుస్తుంది. అసలు ఉద్యోగులకి న్యాయం చేశారా? లేదంటే అన్యాయం జరిగిందా? లేదంటే దీన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ నిజంగా ఉద్యోగుల మీద డ్రామానా? లేదంటే ప్రేమ? ఎలా చూడాలి ఇది? నిన్న యాక్చువల్‌గా ఒక కార్యక్రమం జరుగుతోంది. ఆ కార్యక్రమం హైలైట్ కాకుండా రివర్స్‌లో అన్నదే ప్రభుత్వానికి ఈ అంశం మీదనొచ్చిన కోపం. ఏంటయ్యా అంటే ప్రభుత్వం చేసిన ఒక గేమ్‌ని ఇతను ఎక్స్‌పోజ్ చేసే ప్రయత్నంలో చేసుకొచ్చింది. సిపిఎస్ వాళ్ళకి ఓపీఎస్ ఇస్తున్నారు మనం డిబేట్ అవును. అందులో అతిపెద్ద లాజిక్ ఏంటంటే సిపిఎస్ వాళ్ళు 3,10,000 మంది ఉద్యోగులు ఉన్నారట. ఇప్పుడు 10,000 మంది ఉద్యోగులకి మాత్రం ఓపీఎస్ లోకి తీసుకెళ్తున్నారు. అది కూడా 2024 సెప్టెంబర్ లోపు, అంటే అప్పటి నుంచి సిపిఎస్ అమల్లోకి వచ్చింది. సెప్టెంబర్ లోపే రిక్రూట్ అయ్యి, అంటే అంతకు ముందు ఉన్న నోటిఫికేషన్ లోనే 2013 2004 అనమాట. 2004 అంటే అప్పుడు వాజ్పేయి ప్రభుత్వం దిగి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళు అనమాట. వాజ్పేయి టైంలో అనుకున్నది అమల్లోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం 2004 సిపిఎస్. ఆ తీసుకొచ్చినటువంటి టైంలో సెప్టెంబర్ దాకా అంతకుముందే నోటిఫికేషన్లు ఇచ్చి జాయినింగ్ 2004 తర్వాత అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. అంటే నోటిఫికేషన్ వాళ్ళు ఇచ్చేస్తారు, తర్వాత రిక్రూట్మెంట్ ఇంటర్వ్యూలు ఇవన్నీ పూర్తయి జాయినింగ్ వచ్చేటప్పటికి తర్వాత అయిన వాళ్ళు కొంతమంది కేసులు వేసినప్పుడు కేంద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు కేంద్రం చెప్పింది ఏంటంటే మొత్తం మిగతా వాళ్ళందరికీ సిపిఎస్ అని ముందే చెప్పాము, దాన్ని వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఏం చేయడానికి వీల్లేదు. వీళ్ళకి వరకు మాత్రం వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చే టైంకి అప్పుడున్న పెన్షన్ స్కీమ్ లోనే నోటిఫికేషన్ ఇచ్చినట్టు కదా. అవును, అంతేగా. తర్వాత వాళ్ళని జాయినింగ్ ఆ తర్వాత అయింది కాబట్టి వాళ్ళని సిపిఎస్ అంటే కరెక్ట్ కాదన్న వాదనతో ఏకీభవించి అట్లాంటి వాళ్ళకి మార్చమని చెప్పిందట. చెబితే ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 10,000 చిల్లర ఉన్నారట. అవును, వాళ్ళకి ఇప్పుడు చేశారు ఓపీఎస్, మిగతా అందరికీ కాదు. అవును, మొన్న అదే చెప్పారు వీళ్ళు కూడా 10,000. అది అర్థమయ్యేలా చెప్పారు. అప్పుడు ఏమన్నారు, సిపిఎస్ వాళ్ళందరికీ ఓపీఎస్ రాష్ట్ర చరిత్రలోనే అద్భుతమైన నిర్ణయం అని పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేసిన దగ్గర నుంచి అందరూ ఉంది. అందరం ఏమనుకున్నాం, ఈవెన్ సిపిఎస్ ఉద్యోగులు కూడా, మొత్తం సిపిఎస్ ఉద్యోగులు అందరికీ ఓపీఎస్ పండగే వాళ్ళకి అనుకున్నారు. ఇది సాహసోపేతమైన నిర్ణయం మనం కూడా తీరా చూస్తే 10,000 మందికి. ఆ విషయాన్ని ఎక్స్పోజ్ చేయడం అంటే అది వాళ్ళు 10,000 మందితో పాలాభిషేకాలు పూలాభిషేకాలు వీళ్ళ ఫోటోలకి చేయించుకుంటారు, అది ప్రచారం జరుగుతుంది. దానికి రివర్స్ కోసం ఈయన అది 10,000 మందికే, మిగతా సిపిఎస్ వాళ్ళకి కాదు, అది ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారనేది ఈ టైంలో ఇట్లా చేసినప్పుడు, అంటే ఉద్యోగులకి సకలం చేస్తున్నారని వాళ్ళ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళకందరికీ మోసం చేస్తున్నారని చెప్పేందుకోసం కరెక్ట్ గా ఈ టైంకి ఈయన ఈ అజిటేషన్ ఎత్తుకున్నాడు. నేను గుండు కొట్టించుకుని నిరసన వ్యక్తం చేశాడు. కానీ ఉద్యోగుల విషయంలో చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం అంటే అది కూడా అందులో ఏమన్నా ఉందా స్వప్రయోజనం, స్వలాభం? అది కేంద్ర ప్రభుత్వ ఆదేశం అంట, రాసుకొచ్చిన దాంట్లో. అంటే ఇందులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం లేదా? రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది వాళ్ళకి అప్పుడు ఉన్న వాళ్ళకి అట్లా చేయండి అని. 10,000 మంది మేము చేయలేము అని రాష్ట్ర ప్రభుత్వం రిజెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఎన్డీఏలోనే ఉంది కాబట్టి అమలు చేశారు. అది కానీ సచివాలయ ఉద్యోగి దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఈ 2 ఏళ్లలో దాదాపు 1,00,000 ఎంతో నష్టపోయారు అనేది వీళ్ళు 5 లక్షల నుంచి 7 లక్షలని పెట్టారు. పోలీసులు 7 లక్షలు, 5 లక్షలు ప్రభుత్వ ఉద్యోగాన్ని. అంటే డిఏలు గానీ వీళ్ళు చెప్పిన ఇవన్నీ ఇవ్వకపోవడం వల్ల ఏంటి నష్టం వాళ్ళు ఫీల్ అవ్వాలి, అది మనం చెప్పలేం కదా. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే ప్రభుత్వాల ఆలోచన, ఇప్పుడు జగన్ టైంలో కానీ వీళ్ళు ఏముంది, డిఏ కరువు బత్యం. అవును, కరువు బత్యం అనేది ఏమి ఇస్తారు, కేంద్ర ప్రభుత్వం టైంలో ఇచ్చేస్తుంది, 6 నెలలకోసారి ఇచ్చేస్తుంటది. శాలరీ హైక్స్ అది ఇది కూడా ఇచ్చేస్తుంటది. కేంద్రం అయితే ఉద్యోగుల విషయంలో ఎక్కడా గ్యాప్ లేదు, ఇన్ టైం అన్ని జరిగిపోతున్నాయి కేంద్ర ఉద్యోగులకి. ఇదివరకు ఒకప్పుడు ఏంటంటే కేంద్ర ఉద్యోగుల కంటే కూడా రాష్ట్ర ఉద్యోగుల బెనిఫిట్స్ ఎక్కువ ఉండేది.
కేసీఆర్ ఆ టైంలో వీళ్ళు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దాటిపోయారు మనోళ్ళు. ఇప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే నెంబర్ 1 ఉన్నారు. ఇదివరకు ఏంటంటే అప్పుడు అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్, ఈ టైంలో వాళ్ళకంటే ఎక్కువ అన్నారు. ఈవెన్ చంద్రబాబు గారి ఫస్ట్ టైం టెన్యూర్, జగన్ టైం కాదు. జగన్ టైంలో అయితే దెబ్బతిన్నారు. ఫస్ట్ టైం టెన్యూర్ లో ఏకంగా అక్కడ 41% మించి ఇక్కడ 43. ఆ లెక్కలు చూసుకున్నప్పుడు కేంద్రంలో ఉండే పే స్కేల్స్ కంటే ఎక్కువ అయిపోయినాయి ఇక్కడ. ఇప్పుడు వచ్చేటప్పటికి కంప్లీట్ రివర్స్ అవుతుంది, మళ్ళీ మొదటి స్టేజ్కి వెళ్తుంది. ఇప్పుడు ఏంటి, డిఏలని యాడ్ చేయాలి తర్వాత శాలరీస్, అలా హైక్ పెరిగిపోతుంది. ప్లస్ మళ్ళీ పిఆర్సీ అమలు, ఇవన్నీ లెక్కలేసినప్పుడు ఏంటి, అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో తొలినాళ్లలో ఉద్యోగుల సంఘాలు సార్ ఇదేముంది సార్ 2% సార్ అట్ట అయిపోద్ది సార్ అంటే, చీఫ్ సెక్రటరీలు కూడా వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులే కదా, అవునవును సార్ అని నివేదికలు ఇచ్చేసేవాళ్ళు, నడిచిపోయేది ఒకప్పుడు. ఇప్పుడు అట్లాంటి సిచ్యుయేషన్ కాదు. లెక్కల ఈయన బాగా పండిపోయిన ఆయన కాబట్టి ఈ లెక్కలన్నీ తెలుసు కాబట్టి ఎక్కడో ఎందుకు డిఏ జగన్ టైంలో ఎప్పటికప్పుడు ఇచ్చేసాడు. చివరి డిఏ పెండింగ్ ఉంది, 2 డిఏ. అందులో దానికే చాలా రచ్చ చేశారు. ఇప్పుడు చేస్తే ఒక డిఏ ఎలక్షన్స్ ముందు రోజునిచ్చి ఎలక్షన్స్ అయిపోయాక డిఏ కూడా అనౌన్స్ చేసి వెళ్ళిపోయాడు కదా అతను జీవు. ఆ డబ్బులే కదా వీళ్ళు ఇచ్చింది. తర్వాత ఇప్పుడు వీళ్ళది ఏడాదికి 2 డిఏలు వస్తాయి. ఏడాది 2 అంటే ఇప్పుడు 4 వీళ్ళు ఆ డిఏలు వెయ్యి అని అడుగుతున్నారు. గత ప్రభుత్వం కూడా పెండింగ్ ఉన్నట్టు. అదే గత ప్రభుత్వం పెండింగ్ దే, ఒక 2 ఒకటి జగన్ దిగిపోతా ఇచ్చాడు, రెండవ దాన్ని వీళ్ళ చేత ఇప్పించాడు, జీవో ఇచ్చేసాడు జగన్. అప్పటికే ఫైనాన్షియల్ జీవో కూడా ఇచ్చేసేసాడు. అధికారంలోకి వచ్చిన ఇంకా అతను దాని పెండింగ్, వీళ్ళ 4 పెండింగ్ ఉన్నాయి. అది అతను చెప్పుకొస్తుంది. ఇంకోటి పెండింగ్ అనేటటువంటిది ఒక 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, లేదా ఒకదాని రెండోది వచ్చినప్పుడు ఫస్ట్ ఇచ్చేయడం ఇట్లా అన్న ఉండేది. ఇప్పుడు ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పట్లేదు. ఇంకోటి జగన్ టైంలో మధ్యంతర భృతి అనౌన్స్ చేశాడు 27%. చంద్రబాబు 20% అంటే 27% అన్నాడు, ఇచ్చాడు. ఆ తర్వాత తగ్గించి పిఆర్సీ 23 ఇచ్చాడు అన్నదే కోపం అతని మీద. వీళ్ళు అసలు పిఆర్సీ కమిటీ వేయలేదు. ప్లస్ అంటే జగన్ టైంలో పిఆర్సీ వేయనన్నాడు ముందు, 10 ఏళ్ళకి ఒకసారి కేంద్రం తరహాలోనే అన్నాడు. కానీ వీళ్ళందరూ గొడవ చేస్తే పిఆర్సీ కమిటీ వేశాడు చివరిలో. డబ్బులు ఈ టైప్ లో జరిగింది. ఇప్పుడు వచ్చేటప్పటికి మధ్యంతర వృత్తిని అనౌన్స్ చేయలేదు, 2 ఏళ్ళు అయిపోయింది, అసలు ఆ ఊసే ఎత్తట్లేదు. ఈ అన్నిటి మీద కూడా ఈవెన్ వీళ్ళకి ఇచ్చే డిఏలు, ఈ పెండింగ్లు, వీటన్నిటి మీద ఈ మధ్యనే యాజిటేషన్ కి అనౌన్స్ చేశారు. తీరా చూస్తే అంటే చేసే ముందే ఇది ప్రకటించారు, ఈ 10,000 మందికి చేశారు. అది వేరే ఇది వేరే అనేది చేశారు. చేసిన వాళ్ళు మొన్న 2 మంత్రులు అనగానే సత్యప్రసాద్, పార్థసారథి, వాళ్ళేమి తీర్చేవాళ్ళు కాదు, అర్చేవాళ్ళు కాదు, ఊరికి నాడు కూర్చున్నారు. ఓకే వాయిదా వేసేసాం, క్యాన్సిల్, రేపు పొద్దున మీటింగ్ అన్నది కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. మీటింగ్ ప్లస్ ఉద్యమమే క్యాన్సిల్ చేసేసుకున్నారు, వాయిదా. దాన్ని ఎట్లాగంటే నెక్స్ట్ ఫేజ్ లో ఒక 2-3 నెలల్లో పయ్యావుల కేసు ఆర్థిక మంత్రితో కూర్చోబెడతాం, ఆ తర్వాత 2-3 నెలల్లో చంద్రబాబు గారితో కూర్చోబెడతాం అనగానే వీళ్ళు ఒప్పేసుకున్నారు. అంటే ప్రభుత్వ ఉద్యోగ సంఘాల మీద ప్రభుత్వం పెత్తనం కాదు, ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటున్నారు. జగన్ కి వ్యతిరేకంగా ఉన్నారు, వీళ్ళకి అనుకూలంగా ఉంటున్నారు. ఇక్కడే ఇంకొకటి ఆస్పెక్ట్ ఆలోచిస్తే ఉద్యోగుల పరంగా పెద్ద తీవ్ర వ్యతిరేకత లేదు ఈ ప్రభుత్వం మీద స్టిల్ నౌ. జగన్ మీద ఉన్న వ్యతిరేకతతో పోల్చుకుంటే ఉద్యోగ సంఘాల్లో కూడా ఎప్పుడు అనుకూలంగానే ఉంటది కదా అంతే. ఇప్పుడు అయితే తెలుగుదేశానికి అనుకూల వర్గం చాలా పెద్దది, అది జగన్ అనుకూల వర్గం చిన్నది. ఆ చిన్నది కావడం వల్లనే క్రిందసారి దెబ్బతిన్నాడు. ఇంకోటి ఉద్యోగులకి జగన్ తో పోల్చుకుంటే చంద్రబాబు దగ్గర యాక్సెస్ బెటర్ ఎక్కువ. అంటే అప్పుడు అశోక్ బాబు ఉన్నప్పుడు కూడా ఉద్యోగుల సంఘాలన్నీ కొంచెం టీడీపీ ఒకప్పుడు టీడీపీ వ్యతిరేకం, 2014 నుంచి టీడీపీకి అనుకూలం, అశోక్ బాబు తీసుకొచ్చాడు, ఆ తర్వాత నుంచి జరుగుతుంది. చివరికి జగన్ కి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలను ప్రొజెక్ట్ చేయగలిగారు ఈవెన్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు. ఇంకొకటి ఏంటంటే జగన్ తో వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే, జగన్ అంటే ఉద్యోగి పైకి ఏం మాట్లాడినా తన జీతంతో పాటు గీతం ఎక్స్పెక్ట్ చేస్తాడు. అది ఇవాళ రోజున హ్యాపీగా ఉంది వాళ్ళకి. వాళ్ళకి జీతాలు అనేది ఇప్పుడు జస్ట్ ఒక దాన్ని ఏమంటారు టెక్నికల్లీ ఇన్కమ్,
అంతేనా? మిగతాది ఇప్పుడు కార్పొరేషన్కి వెళ్తే డబ్బులు లేకుండా ఎవరికైనా పని జరుగుతుందా? లేదు. రెవెన్యూలో ఎక్కడన్నా డబ్బులు లేకుండా పని జరుగుతుంది, మెడికల్ ఎక్కడన్నా జరుగుతుంది, ప్రతి చోట డబ్బు 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 డబ్బే నడుస్తుంది. అవును. ఇది చంద్రబాబు గారు ఆపట్ల. ఒకప్పుడు చంద్రబాబు గారు అంటే వాళ్ళ కోపం అదే, ఆకస్మిక తనిఖీలు, అవినీతిని సహించని ముఖ్యమంత్రి. అవును. జగన్ ఏం చేశాడు? అట్లాంటిది నోటుతో బెదిరింపులు లాంటిది ఏం చేయకుండా ఆల్టర్నేటివ్ వ్యవస్థను ఏర్పాటు చేసేసాడు, సచివాలయ వ్యవస్థ. ఇన్కమ్ లేదు వీళ్ళకి. జగన్ మీద తీవ్ర కోపంలో కారణం అది. నువ్వు ఒక ఉద్యోగి నెలకి జీతం 50,000 వస్తే గీతం 1,00,000 సంపాదించుకునేవాళ్ళు. ఒకప్పుడు 5,000 10,000 వచ్చేది, ఇప్పుడు లక్షల్లోనే వస్తుంది. జీతం కంటే అది ఎక్కువైపోయింది. అది ఒక్కసారి 5 సంవత్సరాలు అంటే 60 నెలలు అంటే 60 లక్షలు పోయినట్టేగా వాళ్ళకి. ఇంకా జీతం పాకెట్ మనీలో ఉంచుకుంటారేమో, అంతే. తీరేమో. ఇప్పుడు ఆయన ఎవరో మొన్న దొరికాడు డిఎస్పి, 300 కోట్ల రూపాయలు అధికారిక లెక్కలు కనబడ్డాయి. అనధికారికంగా దాని లెక్క ఎత్తే ఇంకెన్ని వందల కోట్లు అవుతాయి బేసిక్ గా. అంటే ఈ ప్రభుత్వ ఉద్యోగి అంటే సంపాదించు, మామూలుగా ప్రభుత్వ సేవకులు అంటారు, ప్రజా సేవకులు అంటారు. సేవ అనే పదానికి అర్థం ఏంటంటే సేవ రుసుము వసూలు చేసుకో, ఆ టైప్ అయిపోయింది. డబ్బు లేనిదే పని ఎక్కడా జరగదు. అది ఇరిగేషన్ అయినా అంతే, మీకు వెరీ సింపుల్ అండి. ఒక రోడ్డుని చూస్తారు, ఒక రోడ్డును గుంతలు పూడ్చింది మొన్న, మళ్ళీ అప్పుడే గుంతలు పడ్డాయి. ఎందుకు జరుగుతుంది? ఇంజనీర్ అంతా బాగుందని సంతకం పెట్టాడుగా, ఎక్కడ యాక్షన్ ఉంటుంది? ఇరిగేషన్, రోడ్లు అయితే ఫిక్స్డ్ ఇన్కమేక, అంతే. అవును. దానికి కేటాయింపు, దాంట్లో తింటా ఉండటమే నడుస్తూనే ఉంటది. అక్కడ బిల్లు ఇచ్చినప్పుడల్లా 10 to ఏదో ఒకప్పుడు ఏంటంటే 1% కమిషన్ అనేవాడు, ఇప్పుడు 10% 20% రేంజ్కి వెళ్ళిపోయింది. ఈ సంపాదన మధ్యన వాళ్ళకి కంఫర్ట్ గా ఉంది. ఇప్పుడు బాబు గారి టైంలో ఇబ్బంది ఏదన్నా ఉందంటే ఈ టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లు విసిగిపోతున్నారు తప్ప మిగతాది కంఫర్ట్ గానే ఉంది. ఇవాళ వీళ్ళు ఉద్యమం చేసినంత మాత్రాన మారిపోతారని నేను అనుకోను. కానీ దీనివల్ల అంటే వీళ్ళు చెప్తున్నది బాగా నష్టపోయాం అనేది, ఈ డిఎల్ విడుదల కాకపోవడం వల్ల ఈ బేసిక్ పే లేవో వీళ్ళకి పెరగవంట. అది వాళ్ళకి వచ్చే అలవెన్స్ల మీద లేదంటే హెచ్ఆర్ మీద ఇంకో దాని మీద పడుతుంది. అదంతా కూడా భారీగా నష్టపోయారు ఈ 2 ఏళ్లలో. అంటే దానివల్ల బేసిక్ పే పెంచాల్సి వస్తుంది, దానివల్ల వీళ్ళు డిఎల్ ఇవ్వట్లేదా, విడుదల చేయట్లేదా, ఏంటి ప్రభుత్వపు ఆలోచనలు? ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే ఉద్యోగులకు ఇవ్వడం మన ధర్మం, మన ఇవ్వాలి, అది అమలు చేసేద్దాం, ప్రజలకు సంబంధించి మిగతా చేద్దాం. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఓటు మనకు వచ్చేది పబ్లిక్, వీళ్ళని మనం మేనేజ్ చేయొచ్చు. అంటే అధికారంలోకి రాగానైనా పిఆర్సీ కమిటీ వేసి పెంచేవారు కదా సార్. లాస్ట్ టైం 23% పెంచిన జగన్ చేశారు కదా, వీళ్ళు 2 ఏళ్లలో ఎందుకు చేయలేదు? అంటే మీకు రాష్ట్ర విభజనకి ముందు అప్పుడు చేశారు ఫిట్మెంట్ అనేది 42% ఎంతో చేశారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగింది. ఎందుకని? విభజనలో ఉద్యోగులే కీలకం కాబట్టి. అవును, ఇద్దరు చేశారు. అదే హైయెస్ట్ చరిత్రలో, వాళ్ళ జీవితంలో హైయెస్ట్. అవును, అంతే. కాబట్టి ఇక ఆ తర్వాత ఏమైపోయిందంటే ఇప్పుడు ఉద్యోగులకు ఇచ్చే జీతాలు, ప్రభుత్వ సంపాదన మొత్తం ఉద్యోగుల జీతాలకి వెళ్ళిపోతుంది. ఇంకా డబ్బులు ఏడ ఉన్నాయి? సంక్షేమ పథకాలకు అప్పులు చేస్తున్నారు, అభివృద్ధి పథకాలకు అప్పులు చేస్తున్నారు, అప్పులు కుప్పలు తెప్పలవుతున్నాయి. వీళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా వీళ్ళ ఓటు ఒకటే, అంతే. వీళ్ళని చివరిలో సంతృప్తి పడిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇచ్చారనుకోండి, వ్యతిరేకత లేదా ఇప్పటి వరకు, ఇక భవిష్యత్తులో రాదన ఉద్యోగుల నుంచి? ఉద్యోగులలో వ్యతిరేకత ఉన్నా వాళ్ళు లెక్క కంపేర్ చేసుకుంటారు. జగన్ టైంలో ఎక్కువ ఇబ్బంది పడ్డామో, బాబు టైంలో ఎక్కువ ఇబ్బంది పడ్డాము. జగన్ వల్ల ప్రయోజనం ఎక్కువ జరిగిందో, బాబు వల్ల ప్రయోజనం ఎక్కువ జరిగింది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో అయితే జగన్ వల్ల ప్రయోజనం జరిగింది, బాబు వల్ల ఎక్కువ కొంత నష్టం. అంటే ఇబ్బందులు, పని ఒత్తిళ్ళు అనుకుంటే ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి అనేది వాళ్ళే చెప్తున్నారు. టెక్నికల్ ఆస్పెక్ట్ లో జగన్ బెటర్, వీళ్ళకి ఇన్కమ్ ఆస్పెక్ట్ లో చూస్తే బాబు బెటర్. కాబట్టి ఇది చూసుకుంటారు రేపు పొద్దున. అందుకని ఏం పట్టించుకోరా డిఎల్? చివరిలో సాటిస్ఫై నేను మొన్న మామూలుగా పొద్దున పూట రాయి జాదానికి వెళ్తా, అది చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు వస్తుంటారు, పిఎఫ్లు ఇవన్నీ వీళ్ళ పాత ఉంటాయి కదా, అక్కడ మాటల్లో నవ్వుకుంటుంటాను నేను. అయ్యి ఇప్పుడే ఇంకా ఎందుకు వీళ్ళకి రావట్లేదు కదా ఈ డిఎల్, వాళ్ళకి కూడా వస్తాయి కదా. అడిగిపోతాడు, ఆడి చూశాడు కదా, ఈడు మాత్రం అడిగిపోతాడు, ఎలక్షన్ ముందు చేస్తాడులే, అప్పుడే వస్తుంది బల్క ఒకేసారి. ఇట్లుంది వాళ్ళ ఉద్దేశం, దాన్ని బట్టి అర్థం చేసుకో. ఇది పెద్ద ఏమి వ్యతిరేకత రేపొద్దున ఎన్నికల ముందు ప్రభావం చేసేది కాదు. ఏ టైంలో ఎవరిని ఎట్లా మేనేజ్ చేయాలో బాబుకి తెలిసినంతగా వీళ్ళకి తెలవదు అంతే.
చూద్దాం. ఉద్యోగుల విషయంలో మేనేజ్ చేస్తున్నారా, లేదంటే ఉద్యోగులు కూడా 2 వర్గాలు 2 సంఘాలు ఉన్నాయి కాబట్టి ఎవరికి వాళ్ళు సైలెంట్ అవుతున్నారా? వీళ్ళైతే మాత్రం ఈ 2 ఏళ్లలో వాళ్ళకి గుండు సున్నాయే గుండు కొట్టించేశారని నిరసనగా ఆయన గుండు కొట్టించుకున్నాడు వెంకటరామరెడ్డి గారు. మరి మిగిలిన ఉద్యోగుల సంగతి ఏంటి చూద్దాం.